వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణన్న మనతో ఉన్నారు. మనం రీసెంట్గా జరుగుతున్న విషయాల గురించి చర్చిద్దాం అన్నతో అడిగి తెలుసుకుందాం అప్డేట్స్ గురించి. అన్న, యాక్చువల్గా యూత్లో చాలా విషయాలు తెలియదు. అందులో ఒక విషయం రీసెంట్గా అంటే చాలామంది మాట్లాడుకుంటున్నాం, మా యూత్ సర్కిల్స్లో కొన్ని చోట్ల ఒక చిన్న క్వశ్చన్ కూడా కనపడ్డది. అందులో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ సెంట్రల్ లెవెల్లో ఆర్ఎస్ఎస్ వాదులు చాలామంది ఉంటారు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లెవెల్లో ఉన్నారనేది ఎంతవరకు వాస్తవం? కాంగ్రెస్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారా, ఆర్ఎస్ఎస్లో కనీసం పనిచేసిన వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా వీళ్ళు పనిచేశారని చెప్పలేము. కానీ అలా చేసిన గతంలో ఉన్నాయి, అట్లా కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవాళ్ళు కాంగ్రెస్లో మెజారిటీ ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నారు కాదు, కాంగ్రెస్లో మెజారిటీ కార్యకర్తలు, మెజారిటీ ముఖ్యంగా నాయకులు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నారు. అసలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో గతంలో చాలామంది ఉండేవాళ్ళు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత అన్ని పార్టీల వాళ్ళని అరెస్ట్ చేయించింది. అందులో నక్సలైట్ నాయకులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. బీజేపీ లేదు అప్పటికి, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన జనసంఘ్ ఉన్నారు. అప్పుడు చాలామంది చెప్తుంటారు, అప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళలో ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు అందులో ఒక అతను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారనే అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే అతను ఆర్ఎస్ఎస్, చాలా స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చాలా పై పొజిషన్స్లకు కూడా వెళ్ళిపోయాడు. అంటే ఆర్ఎస్ఎస్ని కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకించింది, అధికారికంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు, దాని అభివృద్ధికి సహాయం చేస్తూ వచ్చారు. ఉదాహరణకి వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ని నిషేధించారు. గాంధీని చంపడం వల్ల ఆర్ఎస్ఎస్ నిషేధించారు. ఆర్ఎస్ఎస్ ఇవాళకి ఒప్పుకోదు తాము గాంధీని చంపామంటే. కానీ గాడ్సేని ఇప్పటికీ పూజిస్తుంటాం. గాంధీని చంపింది గాడ్సే, ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాబట్టి తర్వాత బ్యాన్ చేశారు. సరే, కొంతకాలం తర్వాత బ్యాన్ ఎత్తేశారు. ఆ తర్వాత కాలంలో భావజాల పరంగా ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించిన నెహ్రూ కూడా ఆర్ఎస్ఎస్ను చాలా రకాలుగా ఉపయోగించుకున్నాడు మిగతా చాలా కార్యక్రమాలకు. అంటే భావజాల పరంగా ఆర్ఎస్ఎస్ ఈ భారతదేశాన్ని నాశనం చేస్తుంది అనే నిర్ణయానికి వాళ్ళు రాలేకపోయారు. కాబట్టి వాళ్ళని ఉపయోగించుకున్నారు చాలాసార్లు. ఇందాక ఉదాహరణ చెప్పినట్టు ఎమర్జెన్సీ కాలంలో ఒక ఆర్ఎస్ఎస్ ప్రధానమైన కార్యకర్త కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు చాలామంది కాంగ్రెస్లో ఉండడం అనేది కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ మెయిన్గా ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళకి అధికారం కావాలి. ఎవరు బలంగా ఉన్నారు భారతదేశంలో, ఏ పార్టీ బలంగా ఉంది, ఆ పార్టీలో చేరిపోవడం అనేది కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి చేస్తున్న వ్యవహారమే. దీనిలో భాగంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. పివి నరసింహారావు మన తెలుగువాడు, తెలంగాణ వాడు. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాడు. పివి నరసింహారావు బయటికి ఎన్ని చెప్పినా ఆయనకు ఆర్ఎస్ఎస్ భావజాలం చాలా బలంగా ఉంది. కాబట్టే బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కూల్చివేతను ఆయన కళ్ళు మూసుకొని పరోక్షంగా సహకరించాడు అని. ఆయన కూల్చివేయకుండా అడ్డుకోగలిగే పొజిషన్లో ప్రధానమంత్రిగా ఉన్నాడు, కూల్చివేయకుండా అడ్డుకోగలడు. కానీ అడ్డుకోకుండా కూల్చివేతకు సహకరించాడు అనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి. చాలామంది ప్రధానమంత్రులు, మిగతా వాళ్ళు కూడా. కింది స్థాయి వాళ్ళైతే బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు భావజాలాన్ని అంగీకరించే వాళ్ళంటే నిజంగా భారతదేశంలో పుట్టినప్పటి నుంచే కుటుంబాలలో మత భావజాలం అని ఉంటుంది. అటు ముస్లిమ్స్కు ముస్లిం భావజాలం, హిందువులకు హిందూ భావజాలం. ఇది పీక్ లెవెల్కి వెళ్ళి అవతలి మతాలను ద్వేషించడం అనే స్థాయికి తీసుకెళ్ళారు ఆర్ఎస్ఎస్. ముస్లింలో తీవ్రవాదులు కూడా ఆ స్థాయికి తీసుకెళ్లారు. హిందూ తీవ్రవాదులు అంటే ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు కూడా ఆ స్థాయికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఈ మతతత్వ భావజాలం ఉన్నవాళ్ళు ఏంటంటే
ఉన్నది ఉన్నట్టుగానే ఉండాలి, కొత్తదనం రావద్దు, అభివృద్ధి చెందడం వాళ్ళు అంగీకరించలేరు. వీలైతే ఇంకా పాత దాంట్లోకి పోవాలి, వెనక్కి మళ్ళాలి. సనాతనం అనే వాళ్ళు అంటున్నది అదే, సనాతన భావజాలం అని ఈ మధ్య సినిమాలు కూడా ఎక్కువైపోయినాయి, అంటున్నది అదే. అంటే వెనక్కైనా వెళ్ళాలి కానీ ముందుకెళ్ళొద్దు. ముందుకెళ్ళి ఆధునీకరణ వైపు అంటే సమాజం అవసరమైన సరుకుల కోసమో, అవసరమైన వస్తువుల కోసమో, సౌకర్యాల కోసమో ఆధునీకరణ కావాలి. భావజాలం విషయంలో మాత్రం పాత పురాతన 5,000 ఏళ్ల క్రితం 3,000 ఏళ్ల క్రితం మాత్రమే ఉండాలి. అంటే మన ధర్మం లాంటి వాటినే ఫాలో అవ్వాలి. భావజాల పరంగా ఉన్న స్థితి ఉండాలి, పాత స్థితి ఉండాలి, కొత్తదానికి పోవద్దు. సౌకర్యాలు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆధునికత కావాలి. ఈ రెండు కలిపి నడుస్తున్నది వాళ్ళ భారతదేశ సమాజాన్ని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్, బీజేపీ కూడా. ఈ రెండింటిని మిళితం చేశారంటే పెట్టుబడిదారులు ఉండాలి, పెట్టుబడిదారులు తయారు చేసే వస్తువులు ఉండాలి, వాళ్ళు లాభాలు సంపాదించాలి. భావజాలం మాత్రం పెట్టుబడిదారుల సమాజానికి ఈ సమాజానికి సంబంధించిన భావజాలం కాకుండా మీరు ఇందాక అన్నట్టు మనువాద భావజాలం, పాత. ఇది ఒక్క హిందువుల్లోనే కాదు, అన్ని మతాలు కోరుకుంటున్నది ఇదే. క్రిస్టియన్ మతమైన యూరప్లో క్రిస్టియన్ మతం ఉన్నది కానీ వాళ్ళే రాజ్యాధికారం లేరు, వాళ్ళు నడిపించట్లేదు, ఓన్లీ క్యాపిటలిస్టే నడిపిస్తున్నారు కాబట్టి అక్కడ అర్థం అవ్వట్లేదు. కానీ ముస్లింలు ఉన్న దేశాల్లో, మన దుబాయ్ లాంటి దేశాలు చూస్తాం, చాలా ఆధునికంగా కనబడుతుంటుంది భావజాలం, పురాతన భావజాలంతో ఉంటారు, చాలా వైరుధ్యం. భారతదేశం కూడా చాలా ఆధునికంగా కనబడుతుంటుంది, భావజాలం పురాతనమైన భావజాలం చాలా వైరుధ్యంతో కూడుకున్నది. ఇలా ఉండడం అనేది ఆర్ఎస్ఎస్ భావజాలం. ఇది అన్ని పార్టీలో ఉంది. మనం ఒక కాంగ్రెస్ గురించే మాట్లాడుకోక్కర్లేదు, అన్ని పార్టీలో ఉంది. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఏబీవీపీలో పనిచేసినవాడు, అంటే ఆర్ఎస్ఎస్. చాలామంది ఆయన మీద ఆరోపణలు చేస్తారు, ఎప్పుడో ఒకప్పుడు బీజేపీలోకి వెళ్తాడని ఆరోపణలు చేస్తుంటారు. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవాడు. అట్లా చాలా కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు కూడా, కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ వాళ్ళు చూస్తున్నాం. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలో ఉన్నవాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలంతో. అంటే ఈ దేశం భావజాల పరంగా ముందుకు పోవద్దు, ఆధునికత సంతరించుకోవద్దు. అంటే దళితులకు హక్కులు ఉండొద్దు, బీసీలకు హక్కులు ఉండొద్దు, అగ్రకులాలే రాజ్యం చేయాలి, మహిళలకు హక్కులు ఉండొద్దు. ఈ విధమైన భావజాలం అనేది ఆర్ఎస్ఎస్ ప్రధాన భావజాలం. ఇది అన్ని పార్టీల్లో ఉన్న వ్యక్తుల్లో ఉన్నది. ఎందుకు వాళ్ళు ఇలా కావాలనుకుంటున్నారు? భావజాల పరంగా వీళ్ళు ముందుకు వెళ్ళకూడదు ప్రజలు అని వాళ్ళు దాని నుంచి ఏం కోరుకుంటున్నారు? అధికారం ఎప్పుడూ మనం ఏం చెప్తాడు, అధికారం ఎప్పుడు బ్రాహ్మణుల చేతిలో ఉండాలి. అధికారం అంటే అధికారాన్ని నడిపించేది బ్రాహ్మణులై ఉండాలి. అధికారం రాజుల చేతుల్లో ఉంటుంది, క్షత్రియుల చేతుల్లో ఉంటుంది, వ్యాపారం వైశ్యుల చేతిలో ఉంటుంది. మిగతా వాళ్ళందరూ శూద్రులు అని చెప్తాడు ఆయన. శూద్రులు అందరూ పనిచేసేవాళ్ళు. ఇప్పుడున్న బీసీలు, దళితులు, మిగతా ఎస్టీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ శ్రమ చేసి ఈ 3 వర్గాలను పోషించాలి. అధికారం బ్రాహ్మణుల చేతిలో, బ్రాహ్మణులు ఏది చెప్తే అది నడవాలి సమాజం మొత్తం. మహిళలకు కూడా అక్కడ అధికారాలు ఉండవు, మహిళలు కూడా బ్రాహ్మణ సమాజం చెప్పినట్టే వినాలి. ఇది కావాలని కోరుకుంటున్నారు ఇక్కడికి సంబంధించి. మిగతా సమాజంలో కూడా అదే, వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళ మతం ఏం చెప్తుందో దాని ప్రకారం. అప్పుడు ఆధిపత్యంలో మతం ఎవరిని ఆధిపత్యంలో ఉండాలని కోరుకుంటుందో వాళ్ళు ఇదే కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అధికారం ఉండాలి. ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా బ్రాహ్మణ అధికారం నడుస్తుంది. మనం బయటికి మోడీ బీసీ కదా అని కథలు చెప్పొచ్చు చాలామంది, కానీ బ్రాహ్మణ అధికారమే నడుస్తుంది. బ్రాహ్మణ అధికారం భావజాలం, ముఖ్యంగా అధికారం అంటే భావజాలం, బ్రాహ్మణీయ భావజాలం. బ్రాహ్మణ అధికారం అంటే బ్రాహ్మణ వ్యక్తులు అధికారంలో ఉండడమో, బ్రాహ్మణ వ్యక్తులు దోపిడీ చేయడమో కాదు ఇక్కడ సమస్య. బ్రాహ్మణీయ భావజాలం, ప్రధానంగా బ్రాహ్మణీయ భావజాలమే భారతదేశంలో అధికారంలో ఉన్నది. ఆ బ్రాహ్మణీయ భావజాలం మోడీలో ఉండొచ్చు, అమిత్ షాలో ఉండొచ్చు, ఒక దళితులో ఉండొచ్చు, రాష్ట్రపతి ముర్ములో ఉండొచ్చు, ఎవరిలో అయినా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఖర్గేలో కూడా ఉండొచ్చు. అంటే భావజాలం అనేది ఒక వ్యక్తి తనకు సంబంధించిన సామాజిక వర్గంతో కానీ దీనికి సంబంధం లేకుండా ఉండేలాగా భావజాలం. అధికార భావజాలం ఎప్పుడు కూడా భారతదేశంలో 5,000 ఏళ్ళుగా అధికార భావజాలం ఏంటి? బ్రాహ్మణీయ భావజాలం. ఇప్పుడు దాన్ని హిందుత్వం అంటున్నారు కానీ బ్రాహ్మణీయ భావజాలం. ఆ బ్రాహ్మణీయ భావజాలము సరైనది, అదే సరైనది. మేము వాళ్ళకు పని చేయడానికే పుట్టాము, మేము వాళ్లకు పని చేసి వాళ్ళు ఇచ్చింది
సంతృప్తి పడాలి. పోయిన జన్మలో మేము పాపం చేసుకున్నాం కాబట్టి ఈ జన్మలో ఇలా ఉన్నాము అని వాళ్ళు శూద్రులు నమ్మేట్టుగా చేసింది బ్రాహ్మణ భావజాలం. కాబట్టి శూద్రులు కూడా బ్రాహ్మణ భావజాలంతో ఉంటారు. దానివల్ల వాళ్ళు నష్టపోతున్నారు అనే విషయం అర్థం కూడా కాదు వాళ్ళకి. నష్టపోతున్నా బ్రాహ్మణ భావజాలం ప్రచారం చేసిన పోయిన జన్మ పాపము అనేది ఒకటి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. దీనివల్లే మేము ఉన్నాము అనుకుంటారు. కాబట్టి మనువాద భావజాలం, బ్రాహ్మణీయ భావజాలం ప్రతి ఈ కులము ఆ కులం అనే దాంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరిలో ఈ భావజాలం ఉంటుంది. ఈ భావజాలను ధిక్కరించి పోరాడేవాళ్ళు ఎక్కువగా శూద్రుల నుంచి, అంటే బీసీల నుంచి, దళితుల నుంచి, ఎస్టీల నుంచి రావచ్చు. అగ్రకులాల నుంచి కూడా ఈ భావజాలాన్ని ధిక్కరించి వచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కాబట్టి ఈ భావజాలం ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. కానీ అగ్రకులమైన బ్రాహ్మణీయ భావజాలం ప్రధానంగా ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే బ్యూరోక్రసీలో కానీ, నార్త్ ఇండియాలో రాజకీయ అధికారంలో కానీ ప్రధానంగా బ్రాహ్మణులే ఉంటారు. ఆ తర్వాత క్షత్రియులు, లేకపోతే అగ్రకులాలు, మిగతా అగ్రకులాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించడం, అధికారాన్ని ఆ భావజాలను ఇలాగే కొనసాగించడం సంఘ పరివార్ యొక్క లక్ష్యం. ఇది కొద్దిగా ముందుకు పోతుంటే మళ్ళీ పావతా భావజాలాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దడం. సనాతనం అని ఒక సినిమా తీసి, బాలకృష్ణ హీరోగా ఉంటాడు, సనాతనం అని సినిమాలు తీసి మన మీద రుద్దడం. ఆ భావజాలాన్ని మనం ఎప్పుడు ఇదే కరెక్ట్ అని మన మెదళ్ళలో చొప్పించడం అనేది దాని లక్ష్యం. దాని లక్ష్యం అన్ని పార్టీల్లో ఆ లక్ష్యాన్ని సాధించే వాళ్ళు ఉన్నారు. ఒక్క ఆర్ఎస్ఎస్లోనో బీజేపీలోనే కాదు, బీజేపీని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీల్లో, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ, అన్నిట్లలో వీళ్ళు ఉన్నారు. యువత ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా మాట్లాడుకుంటే జంగీస్ ఉద్యమాలు నడుస్తున్నాయి వేరే దేశాల్లో కదా, వీళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకోగలరు? వీళ్ళకి అర్థమయ్యేలాగా, అంటే వీళ్ళు ఆ భావజాలం మన మీద రుద్దబడుతుంది, సో దాన్ని వాళ్ళకి అర్థం చేసుకోవడం ఎలా, ప్రధానంగా గమనించడం ఎలా? మత భావజాలం ఏది కూడా ప్రధానంగా ప్రశ్నను అంగీకరించదు. ప్రశ్న ఏది కూడా అంగీకరించదు. మనకే ఉదాహరణ తీసుకో, చిన్నప్పుడు మనం దేవుడి గురించో కడప మీద కాళ్ళు పెట్టొద్దు, మీకు తెలుసో లేదో మేము చూసాము. కడప మీద నిలబడొద్దు. ఎందుకు నిలబడొద్దు అని అడిగితే తల్లిదండ్రులు ఏం చెప్తారు? దరిద్రం వస్తుందిరా అంటారు. ఎట్లా వస్తుంది దరిద్రం అంటే, కళ్ళు పోతే అట్లాంటి ప్రశ్నలు వేయొద్దు అని కథ మూసేస్తారు. అక్కడ ఏ ప్రశ్నను కూడా జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు. కళ్ళు పోతాయనే ప్రచారం, లేకపోతే ఇంకోటి నీకు పాపం తగులుతుందనే ప్రచారం చేసి ప్రశ్నను అడగనివ్వకుండా చేయడం అనేది మతం, ఒక హిందూ మతమే కాదు, అన్ని మతాల ప్రధాన కర్తవ్యం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, యువతలో జంజీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, యువతలో ప్రశ్నను రేకెత్తించడం, ప్రశ్న అడిగే ధైర్యాన్ని కల్పించడం, ప్రతిదాన్ని ప్రశ్నించడం, ప్రతిదాన్ని ఇది ఏదేని కాదు, ప్రతిదాన్ని తనకు తను ప్రశ్నించుకోవాలి. తన తల్లిని ప్రశ్నించాలి, తండ్రిని ప్రశ్నించాలి, వాళ్ళు చేస్తున్న పనులను ప్రశ్నించాలి. ప్రశ్నించడం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. సైన్స్లో కానీ సైన్స్ చెప్తుంది మనకి, మొత్తం మన చదువులు కూడా చెప్తున్నాయి, ప్రశ్న లేకుండా జ్ఞానం లేదు, ప్రశ్న లేకుండా అభివృద్ధి లేదు. అసలు ప్రపంచము ఎప్పుడో పాత సమాజంలో ఉండిపోయేది. ప్రశ్న అనేది లేకపోతే పాత అనాగరిక సమాజం అంటాం కదా, అందులో ఉండిపోయేది ప్రశ్న అనేది లేకపోతే. ప్రశ్న ఉండడం వల్లనే అభివృద్ధి సాధించాం. ప్రశ్న ఇది ఎందుకు ఇలా సాగుతుంది అని ప్రశ్న వస్తే ఇలా సాగడం కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది బాగలేదు కాబట్టి ఇంకో రకంగా చేయాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి ప్రశ్నించడం అనేది ఫస్ట్ పిల్లలను మనం నేర్పాల్సిన అంశం. ఇళ్లల్లో ప్రశ్నలు నిషేధిస్తారు. ఇల్లు అనేది బీజ రూపంలో ఉన్న మనువాద సమాజపు గుర్తు. ప్రతి కుటుంబం అనేది బీజ రూపంలో ఉన్న మొట్టమొదటిది. మనువాద సమాజం చాలా పెద్దది, చాలా పైన అధికారము, రాజులు, బ్రాహ్మణులు వీళ్ళు కదా. మొట్టమొదటి అది కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది మనవాదం. తల్లిదండ్రులకు తెలియకుండానే తన మనవాదం బోధిస్తుంటారు పిల్లలకు. ఆ మనవాదం ఒక కులానికి సంబంధించిన అంశమే కాదు, ఒక స్త్రీలను అణచివేత అంశమే కాదు. భావజాలం ప్రశ్నించలేని తనాన్ని పెంపొందించడం, ప్రశ్నించకుండా చేయడం. అంటే చాలా మందికి అసలు ఇది ఉంది మనలో అనే విషయమే తెలియదు. ఇప్పుడు ఒక విషయం ఏదైనా జరిగితే వెంటనే ఇలా ఎందుకు జరిగిందని ఆలోచించే వాళ్ళు దేశంలో చాలా తక్కువ, ఎక్కడైనా చాలా తక్కువ ఉంటారు. ముఖ్యంగా మత భావజాలాలు బుర్రల్లో ఉన్నవాళ్ళు అస్సలు ఆలోచించరు. మోడీ ఒకటి మాట్లాడాడు, ఇలా ఎందుకు మాట్లాడి ఉంటాడు అనేది ఫస్ట్ మనకు ఆలోచన రావాలి. అలా రాకుండా మోడీ మాట్లాడాడు అంటే జై మోడీ, అద్భుతంగా మాట్లాడాడు అని మొదలుపెట్టాడు. మోడీయే కదా, రాహుల్ గాంధీ ఫలానా విషయం చెప్పాడు, ఓటు చోరీ విషయం చెప్పాడు.
ఓటు చోరీ విషయం చెప్పడంలో నిజం ఉందా, నిజం ఉంటే ఎలా జరుగుంటుంది, అబద్ధమైతే ఏమై ఉంటుంది, ఈ విషయాలు ఆలోచించగలగాలి. కాంగ్రెస్ కార్యకర్త ఈ విషయాలు ఆలోచించాడు. రాహుల్ గాంధీ చెప్పేవాడు కరెక్ట్ అనుకుంటాడు. కానీ సీరియస్గా ఈ విషయాలు లోతుల్లోకి ఏ విషయమైనా ప్రతిదీ వేదిక మీదకి వచ్చింది ఒక అంశం అంటే ఆ అంశానికి సంబంధించి మనం దానికి ఉన్న అనేక కోణాలు మనం ఆలోచించగలగాలంటే చిన్నప్పటి నుంచే అలా ఆలోచించే జ్ఞానాన్ని మనం పెంపొందించుకునేటట్టు తల్లిదండ్రులు చేయాలి. తల్లిదండ్రులు చేయకపోయినా మనలాంటి వాళ్ళమైనా కనీసం యూత్లో ఆలోచించే తత్వాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తే జ్ఞానం దానంతలదే వస్తుంది. తప్పకుండా ఆ దిశ మనం కూడా ప్రయత్నాలు చేద్దాం. ఈ కాంగ్రెస్లోకి అసలు ఆర్ఎస్ఎస్ ఎలా జొరబడ్డది, ఏ టైంలో జొరబడ్డది? అంటే ప్రత్యేకంగా కాంగ్రెస్లోకి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు జొరబడ్డది, టైం ఏంటి చెప్పలేం. కానీ 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచే ఆర్ఎస్ఎస్లోని కార్యకర్తలు అన్ని పార్టీల్లో చేరారు. వాళ్ళకి రాజకీయ పార్టీ అంటే ఏమి లేదు కాబట్టి అనేక పార్టీల్లో చేరారు. అందులో కాంగ్రెస్లో ప్రధానంగా వాళ్ళు అప్పుడున్నది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీయే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేరారు. రాజకీయంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, భావజాల పరంగా వాళ్ళు ఆర్ఎస్ఎస్తో ఉన్నారు. రాజకీయంగా కేసీఆర్తో ఉంటారు, టీఆర్ఎస్లో ఉంటారు, భావజాల పరంగా ఆర్ఎస్ఎస్తో ఉంటారు. రాజకీయంగా తెలుగుదేశంలో అట్లా అన్ని పార్టీలో చేరారు. అలా చేరడం వల్ల తర్వాత ఒక పార్టీ ఏర్పడడం వల్ల జనసంఘ అనే పార్టీ ఏర్పాటు చేయడం వల్ల చాలామంది జనసంఘంలోకి వచ్చారు. రాకుండా అదే పార్టీలో ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయా పార్టీలో ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు. అయితే నేను అనేది ఏంటంటే ఆ రోజు చేరారు కాబట్టి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారని కాదు. నేను అనేది ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే పెరుగుతాడంటున్నా. కుటుంబంలో ప్రతి వ్యక్తి ప్రశ్నించడం మానేసిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెంచుతారు కుటుంబం. ఆర్ఎస్ఎస్కు చాలా ఈజీగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ప్రతి కుటుంబం ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటుంది. మతోన్మాద భావజాలంతో ఉండకపోవచ్చు, కానీ బీజాలు ఉంటాయి, మత బీజాలు ఉంటాయి అక్కడ. ఆ మత బీజాలను ఉన్మాద స్థితికి తీసుకెళ్తుంది ఆర్ఎస్ఎస్. చాలా ఈజీగా మత బీజాలు ఉన్న వాళ్ళను తన వైపు లాక్కోవడానికి ఆర్ఎస్ఎస్కి ఈజీ. కాబట్టి ఆ భావజాలము కాంగ్రెస్లో ఉంటుంది, ఆర్ఎస్ఎస్ భావజాలం తెలుగుదేశంలో ఉంటుంది, ఏ పార్టీలో ఉన్నా ఆ భావజాలం అనేది ఉంటుంది. ఫలానా టైంలో చేరారని ఖచ్చితంగా ఉండకపోవచ్చు, కానీ అన్ని పార్టీల్లో వచ్చేది ఇక్కడి నుంచే కాబట్టి చాలా ఈజీ అవుతుంది. అందుకే అంటున్నా, ప్రశ్నించడం వాళ్ళలో మొదలైతే అటువైపు వెళ్ళరు. అటువైపు వెళ్ళకుండా వాళ్ళు ప్రశ్నించుకుంటారు, అవతల వాళ్ళని ప్రశ్నిస్తారు, జ్ఞానం వికసిస్తుంది కాబట్టి వాళ్ళకు వెళ్ళరు అటువైపు. ఇంకోటి ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ అంటే విద్య, ఇప్పుడున్న చెప్తున్న చదువులు మాత్రమే ఎడ్యుకేషన్ కాదు, అవి సర్టిఫికెట్లకు పనికొచ్చేవి. ఎడ్యుకేషన్ అంటే సమాజంలోని జ్ఞానం మొత్తం, ప్రపంచంలోని జ్ఞానాన్ని మొత్తాన్ని, ప్రపంచంలో ఐన్స్టీన్ ఏం చెప్పాడో పిల్లలకు నేర్పించాలి. ఐన్స్టీన్ ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏం చేశాడు నేర్పించాలి. న్యూటన్ ఏం చేశాడు, ఎలా పుట్టాడు, ఎలా కనుగొనగలిగాడు నేర్పించాలి. బుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు, బుద్ధుడు ఆలోచన ఎందుకు వచ్చింది నేర్పించాలి పిల్లలకు. మనం ఇది మాత్రమే నేర్పించాలి, అది మాత్రమే నేర్పించొద్దు అనేది తప్పు. చార్వాకుడు గురించి చెప్పాలి. మనం హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు మహాభారతాలు, రామాయణాలు, మునుల గురించి, వశిష్ఠుడు గురించి, విశ్వామిత్రుడి గురించి చెప్తుంటారు కదా. అదే ముని ఇంకొక చార్వాకుడు ఉన్నాడు, చార్వాకుడు గురించి మనం బోధించాలి. హేతుబద్ధంగా హేతుబద్ధంగా ఆనాటి కాలంలోనే హేతుబద్ధత గురించి వివరించిన వాడు చార్వాకుడు ఉన్నాడు, అతని గురించి మాట్లాడాలి. ఇది చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భావజాలాల గురించి చెప్పాలి, వాళ్ళ క్రిస్టియన్ మతం గురించి చెప్పాలి, వాళ్ళకి ముస్లిం మతం గురించి చెప్పాలి, హిందూ బౌద్ధం అన్నిటి గురించి చెప్పాలి, కమ్యూనిస్టు భావజాలం గురించి, మార్క్స్ గురించి చెప్పాలి, ఎంగెల్స్, లెనిన్, మావో అందరి గురించి చెప్పాలి. అలాగే గాంధీ గురించి మాట్లాడాలి, లెనిన్ గురించి, మన నెహ్రూ గురించి మాట్లాడాలి. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి కూడా మాట్లాడాలి. ఇవన్నిటిని వివరిస్తూ ఏది సరైనది, ఏది ఎటు దారి చేస్తుందో వాళ్ళకు తేల్చుకోమని వాళ్ళకు చెప్పాలి. తేల్చుకో ఇటు నడువు అని చెప్పడం అనేది అసలు సరైన మార్గమే కాదు. ఇవన్నీ వాళ్ళకు చెప్తూ ఎటు అనేది నువ్వు తేల్చుకో అని చెప్పాలి. థ్యాంక్స్ అన్న, మాకెన్నో ప్రశ్నలు క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ.